హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు ఈవినింగ్ చాలా ఘోరాతి ఘోరంగా కఠోర కఠంగా చాలా బాగా జరిగింది ఎపిసోడ్ అనేది. చాలా ఫైట్లు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు, పర్సనల్గా తిట్టుకోవడాలు చాలా చాలా జరిగినాయి. అవన్నీ మీకు క్లియర్గా వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం అనమాట ముందుకి. సో లెగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గేమ్ పెట్టాడు బిగ్ బాస్. లెగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ హోల్స్లో బాల్స్ వేయాలి. బాల్స్ వేస్తే ఒక్కొక్క హోల్ బట్టి ఎవరైతే ఏ హోల్ అయితే వేస్తారో ఆ హోల్ బట్టి మనకు పాయింట్స్ వస్తాయి. సో రెండు టీములు, నిఖిల్ టీము, అభయ్ టీము, రెండు టీములు పార్టిసిపేట్ చేస్తే సో అభయ్ టీం వచ్చి 90 పాయింట్స్ గెలుచుకుంటుంది. నిఖిల్ టీం వచ్చేసి ఓన్లీ 60 పాయింట్స్ మాత్రమే గెలుచుకుంటుంది. సో 60 పాయింట్స్ గెలుచుకుంది కాబట్టి అభయ్ టీంకి బిగ్ బాస్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తారనమాట. యాక్చువల్గా మన కోడిగుడ్ల టాస్క్లో నిఖిల్కి చాలా తక్కువ యాక్స్ వచ్చినాయి కాబట్టి ఎన్ని పాయింట్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు లెగ్ బ్యాలెన్స్ గేమ్స్లో 90 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 90 ఎగ్స్ పంపిస్తారనమాట. సో అప్పుడు నిఖిల్ టీంకి అభయ్ టీంకి రెండు ఈక్వల్ అయిపోతాయి, ఎగ్స్ ఈక్వల్ అయిపోతాయి కదా. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఫుల్ ఖుషి అవుతారు అనమాట అభయ్ టీం. వెంటనే విష్ణుప్రియ వచ్చి నబీల్, సారీ నబీల్, నిన్ను ఆ బాడీని టచ్ చేస్తే సంథింగ్ అన్నట్లుగా మాట్లాడాను కదా, నువ్వు నేను టచ్ చేయలేదు, కావాలని టచ్ చేయలేదు, అలా టచ్ చేయలేదు, నిన్ను అలా పొట్టర్ చేయడం కూడా తప్పే, సారీ అని చెప్తుంది. ఎవరి గుడ్ బాయ్ అని కూడా చెప్తుంది నబీల్ని. చెప్పేసి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ సాంగ్ ధూమ్ ధామ్ చేస్తాం, ఎరగబడి చేస్తాం, ధూమ్ ధామ్ చేస్తాం, ఎరగబడి దోస్తాం, సంథింగ్ ఇట్లా ఈ సాంగ్ ఒకటి వేస్తారు బిగ్ బాస్. మంచిగా లేచి ఎనర్జీగా డాన్స్లు వేసుకుంటూ ఫుల్గా హ్యాపీగా ఖుషిగా లేచి డాన్స్లు వేస్తారు అందరూ. అయిపోయింది. ఈ కిచెన్లో బిగ్ బాస్ ఒక టాస్క్ చెప్తాడు. బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఒక ఆదేశం ఇస్తున్నాడు. కిచెన్లో ముగ్గురు మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఒక టీం నుంచి అని చెప్పేసి చెప్తారన్నమాట. అర్థం కాలేదు కదా, నా వాయిస్లో చెప్తాను. బిగ్ బాస్ కిచెన్లో ముగ్గురు మాత్రమే ఎంటర్ అయ్యి గంట కొట్టిన తర్వాత ఎంటర్ అయ్యి వర్క్ చేసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారనమాట ప్రతి టీంకి. సో అప్పుడు అబ్బాయి చాలా రాంగ్ వర్డ్స్ ఉపయోగించాడు. ఇక్కడ నుంచే అబ్బాయికి పతనం అనేది స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఒక వన్ బై వన్ అతను చేసిన మిస్టేక్స్ మొత్తం ఒక వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను ఈ వీడియో చివరి వరకు కూడా అబ్బాయి మిస్టేక్సే ఉన్నాయి, చెప్పుకోవడానికి ఇంకేమీ లేవు. సో వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను. అదేంటంటే ఫస్ట్ వన్, అబ్బాయి బిగ్ బాస్ని ఉద్దేశించి, నువ్వు మనిషి పుట్టుకే పుట్టిండా, ముగ్గురు ఎలా చేస్తారు కిచెన్లో వర్క్, అంతమంది ఫుడ్ ఎలా వండుతారు, మనిషికి పుట్టుకే పుట్టిండా, దిమాక్ ఉందా అని చెప్పేసి అంటాడు. ఆ మనిషి తినడానికి పెడుతున్నాడా, తినకుండా ఉండడానికి పెడుతున్నాడు ఈ టాస్క్లు అని చెప్పేసి, తినడానికి పెడుతున్నాడా, తినకుండా ఉండడానికి పెడుతున్నాడు టాస్క్లు అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఇది ఇట్స్ ఎ రీజనబుల్ వర్డ్. కానీ దిమాక్ ఉందా, సైకోగాడు, మనిషికి పుట్టిండని ఎంత టూ మచ్గా మాట్లాడంటే, నాగ్ సార్ గాన వచ్చిన తర్వాత సాటర్డే అబ్బాయికి గట్టిగా ఇచ్చుకుంటాడు, చాలా గట్టిగా ఇస్తాడు నాగ్ సార్. ఇది మాత్రం 100% పక్కా. ఎందుకంటే ఇంతవరకు ఇన్ని సీజన్ల వరకు కూడా ఎవ్వరూ కూడా బిగ్ బాస్ని తప్పుగా మాట్లాడడం కానీ, ఎటకారంగా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలే. అంటే సరదాగా అవునా అని చెప్పి మాట్లాడారే కానీ బిఫోర్ సీజన్స్లో. ఈ సీజన్లో ఎంత సైకోగాడు, మనిషి పుట్టకే పుట్టిండా, ఇంత వర్స్ట్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అబ్బాయి. డెఫినెట్గా నాకు సార్ పంపిస్తే కనుక రెడ్ కార్డు ఇచ్చి ఇమీడియట్గా పంపించేయడమే, గేట్లు తీసి, లేకపోతే గట్టి వార్నింగ్ ఇవ్వటం ఏదో చేస్తారు. లేకపోతే ఆడియన్స్ మొత్తం ఈ వీడియో చూస్తుంటారు కదా, ఓట్లు మాత్రం వేయకుండా ఉండడం. ఈ 4 3 కన్ఫర్మ్గా ఒకటి జరుగుద్ది, 3 జరుగుతాయి డెఫినెట్గా. అంత వర్స్ట్ బిహేవియర్ చేసాడు ఈ గేమ్లో అబ్బాయి. నిఖిల్ స్మోక్ చేసుకుంటూ కూర్చుంటాడు. స్మోక్ చేసుకుని వచ్చేస్తుండగా సడన్గా టంగన రెడ్ ఎగ్ పడద్దు అనమాట. రెడ్ ఎగ్ ఇలా సీక్రెట్గా చూసి లేపేద్దామా, చూద్దామా, రెడ్ ఎగ్ పడింది అని చెప్పేసి అదర ఫాస్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ టీం మొత్తానికి రెడ్ ఎగ్ పడింది, అక్కడ రెడ్ ఎగ్ పడింది, ఏం చేయాలని చెప్పేసి ఆ ఇంటికి చెప్తారనమాట. ఏక సీతకి ఆగదు కదా, తీసుకొచ్చాయి, కమాన్ తీసుకొచ్చాయి అని చెప్పి అంటది. అంటే అది రెడ్ ఎగ్ వల్ల డేంజర్ కదా, దానివల్ల నెగిటివ్ ఉండొచ్చు, కానీ రెడ్ అపీరెన్స్ ఉంది కాబట్టి ఒక పాజిటివ్గా కూడా వరాలు కూడా ఇవ్వచ్చు బిగ్ బాస్. సో అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఆలోచించి తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ సడన్గా సోనియా వీళ్ళందరూ తీసుకొచ్చే సీత కూడా అంటుంటే సైలెంట్కి వెళ్ళిపోయి పాకెట్లు పెట్టుకుని తీసుకొచ్చేసి లోపల పెట్టేస్తారనమాట. గుడ్ల టాస్క్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మొదలైపోయింది. గుడ్ల టాస్క్ మొదలైపోయిన తర్వాత నబీల్ యాదవ్ సంచాలకుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇలా చేయకూడదు, దూరంగా ఉండండి, రెడ్ లైన్ క్రాస్ అవుతున్నారు, చేతులు కిందగా
కిందకి పెట్టండి, ప్రభావతి కింద అనమాట, చేతులు కిందకి పెట్టండి, ఎక్స్పర్ట్ని దూరంగా ఉండండి అని చెప్పేసి చెప్తుంటే విష్ణుప్రియ అంటే మీ టీంకి మాత్రం చెప్పొద్దు, అందరూ టీంకి చెప్పండి అంటది. అంటే మీ టీంకి మాత్రమే కాదు అందరికి చెప్పండి అంటది. సంచాలక గిరగ తీసాడు అక్కడ నబీలు. నేను మా టీం సైడ్ ఏం మాట్లాడట్లా, అందరి సైడ్ మాట్లాడుతున్నా, ఇది మీ సైడ్ ఏం కాదు. ఒకవేళ మీరేమైనా తప్పు ఒప్పులు చేస్తే ఇమీడియట్గా నేను దీన్ని ఏమంటారు ఆట నుంచి తప్పించేస్తా యాజ్ ఎ సంచాలకగా ఫైనల్ డెసిషన్ అని గట్టి వార్నింగ్ ఇస్తాడు. సూపర్ వర్డ్స్ ఉపయోగించాడు అక్కడ నబీల్. తోపు సూపర్, చాలా బాగా చేశాడు. ఇకపోతే గుడ్లు కోసం అందరూ లైన్లో నిలబడి వెయిట్ చేస్తుంటున్నారు. ఎందుకంటే నబీల్ యాక్చువల్గా లైన్కి దూరంగా ఉండండి, రూల్స్ పాటించండి అని చెప్తున్నాడు కదా. సో లైన్లో నిలబడ్డారు. ఈ లైన్లో నిలబడితే అందరూ అలా నిలబడ్డారు. ప్రేరణ, సీత, ప్రేరణ, విష్ణుప్రియ నిలబడ్డారు. మిడిల్లో ప్రేరణ ఉంది. సో ఇక్కడ ఏం చేశారంటే మిడిల్లో ప్రేరణ ఉంది కదా, కావాలని విష్ణుప్రియ, సీత చేతులు ఇలా పట్టేసుకున్నారు అనమాట. ఇలా పట్టేసుకున్నారు. ఈ మిడిల్లో ప్రేరణ ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది ప్రేరణ, ఇలా తీసుకుని ఇలా వస్తుంది. విష్ణుప్రియ ఏం చేసింటే ఇలా తోసేసేస్తుంది. అసలు ఇలా చూస్తుంటే వీళ్ళు చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు, ఏంట్రా మేనర్స్ ఉందా అనిపించింది అనమాట విష్ణుప్రియ వీళ్ళందరికీ. ఎస్పెషల్లీ నిఖిల్ టీంకి అస్సలు మేనర్స్ లేకుండా ఆడారు ఈ గేమ్ అనేది. ఆడొచ్చు, ఫిజికల్గా కూడా ఉంటుంది గేమ్, ఓకే, బిగ్ బాస్ అన్ని సీజన్లో చూస్తున్నాం, కానీ టూ మచ్ బిహేవియర్ చేయడం అనేది అసలు బాగాలేదు నిఖిల్ టీము. ప్రేరణ వచ్చి అబ్బాయి దగ్గరికి మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఏమని నన్ను ఇలా పట్టుకుని తోసేస్తున్నారు, ఇలాగ మనం గేమ్ ఆడాలి కదంటే వదిలేసేయి, యాజ్ ఎ చీఫ్గా చెప్తున్నాను కదా వదిలేసేయి అంటాడు. మహా అయితే ఓడిపోతాం అంతే కదా, యాజ్ ఎ చీఫ్గా చెప్తున్నాను వదిలేసేయి అంట. అసలు ఎంత రాంగ్ వర్డ్ తెలుసు అది. వాళ్ళ టీంలో చీఫ్తో సహా అందరూ కష్టపడి పట్టుకుని వెక్స్ కోసం చేస్తుంటే మనోడు కాలు మీద కాలు ఇలా వేసుకుని హ్యాపీగా స్టైలిష్గా కూర్చుని చూస్తున్నాడు. ఇలా చూస్తున్నాడు, ఏదో జరుగుతుంది, ఏదో ఇతను నాకు సంబంధం లేదు, నేను గేమ్లు లేను, ఏదో సంచాలకు కూడా అలా చూడడం స్టైల్గా అలా కూర్చుని. ఆ అబ్బాయి అలా స్టైల్గా కూర్చుని ఏదో గేమ్ ఏదో సినిమా చూడటానికి వచ్చినట్టు ఇలా చూస్తున్నాడు అందరినీ. ఎంత వరస్ట్ గేమ్ ఆడాడంటే అంత వరస్ట్ గేమ్ ఆడాడు, టూ మచ్ గేమ్. అసలు ఎటువంటి చీఫ్ని ఎక్కడా చూడలేదు ఇన్ని సీజన్లో. ప్రేరణ మనీ వచ్చేసి ఎందుకు వదిలేయమంటున్నావు, నువ్వు చీఫ్గా చెప్పినంత మాత్రం వదిలేయాలా, మనం ఆడదాం ఎగ్ సంపాదించుకున్నాం అంటే వదిలేసేయి చీఫ్గా చెప్తున్నాను కదా వదిలేసేయి. అసలు ఎంత వరస్ట్గా బిహేవ్ చేశాడంటే అబ్బాయి. మళ్ళీ చెప్తున్నాను నాకు సార్ వచ్చిన తర్వాత మామూలుగా వేసుకోడు మనోడిని, చాలా గట్టిగా వేసుకుంటాడు, గట్టిగానే పడతాయి. ఎలిమినేషన్ కూడా అవుతాడేమో అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ చూశాక, ఈ వరస్ట్ బిహేవియర్ చూశాక. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాచాం, అన్నీ వరుస పెట్టి చెప్తాను. ఇంత జరుగుతుంటే మన ఆదిత్య ఉన్నాడు కదా, ఆయన తగ్గట్టుగా అబ్బాయి తగ్గట్టుగానే చీఫ్ చెప్పింది వినాలి ప్లీజ్, చీఫ్ చెప్పింది ఫైనల్ అనుకుంటూ అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఓడియమ్మలు అందరూ కొట్టుకులాడుకు చచ్చిపోతుంటే గుడ్ల కోసం నువ్వేంటి చీఫ్ చెప్పినట్టు వినాలి. చీఫ్ చెప్పినట్టు విని ఏం చేస్తారు, ఓడిపోతారా? పోరాడాలి కదా గేమ్ కోసం, గుడ్లు సంపాదించుకోవాలి కదా, టాస్క్ అది కదా. సైలెంట్గా కూర్చుని మీ అందరూ సైలెంట్గా కూర్చుని ఇలా చూసి శోధన చూడడానికి వస్తే మీకు డబ్బులు ఇస్తారండి బిగ్ బాస్. గేమ్ ఆడి ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కూర్చుని మాట్లాడుకోవడానికి కాదు, గేమ్ ఆడాలి. అతను బిగ్ బాస్ ఏం చెప్పినా ఏం చేసినా ఆడాలి, అది గేమ్ అంటే, బిగ్ బాస్ అంటే. సో అన్నీ వదిలేసేసి ఏదో సినిమా చూడడానికి వచ్చి కూర్చుంటే ఉంటుంది, గట్టిగా ఉంటుంది నా అబ్బాయికి. ఇంకా వాళ్ళ గుళ్ళు వీళ్ళు గుళ్ళు వాళ్ళని చల్లాచెరువులు చేసుకుని గుడ్లంతా పోగొట్టేసుకున్నారు. ఇక్కడికి క్లియరు. అంటే వాళ్ళే గూట్లో లేవు, ఏలే గూట్లో లేవు, అందరే చల్లాచెదిరి వెళ్ళిపోయినాయి. అప్పుడు కూడా సేఫ్గా ఇద్దరు పోటీపడి ఆడవచ్చు. అప్పుడు కూడా అబ్బాయి నాకు పట్టలేదు, నాకు సంబంధం లేదన్నట్లుగానే కూర్చున్నాడు, నాకు సంబంధం లేనట్లుగానే ఆడాడు గేమ్. సోఫా మీద ప్రేరణని సీత ఇలా పట్టుకేసుకుని ఇలా పట్టేసుకుని గట్టిగా పట్టుకుని కూర్చుందన్నమాట. అటు కదలేదు ఇటు కదలేదు. సో హెయిర్ సెట్ చేసుకుంటా అన్నా సరే వదలట్లేదు, నువ్వు వదిలేవా నన్ను అని చెప్పేసి. సో పట్టుకుంది, ఓకే. ఇక పట్టుకున్న తర్వాత మన విష్ణుప్రియ వచ్చేసి అయినా సరే మళ్ళీ ప్రేరణ గట్టిగా పట్టేసి నొక్కేస్తుంది. వచ్చిందా రాక్షసి అంట, నిజంగా వచ్చిందా రాక్షసి అని తిట్టింది విష్ణుప్రియని. సీరియస్ చెప్తున్నాను, ఈ గేమ్లో మాత్రం యాష్మి, ప్రేరణ తోపు గేమ్ ఆడారు. అస్సలు పర్ఫెక్ట్గా అపోజ్ చేశారు, పర్ఫెక్ట్గా వాళ్ళని అడ్డుకున్నారు. గేమ్ ఎలా ఆడాలో అలా ఆడారు, పులుల్లాగా ఆడారు అనమాట. చాలా బాగా ఆడారు. విత్ కంపేర్ టు అబ్బాయి. అసలు అబ్బాయి కంపేర్ కూడా చేయకూడదు, అబ్బాయి వేస్ట్.
ఈ గేమ్లో చూసుకుంటే. ఈ గేమ్ పరంగానే బిఫోర్ గేమ్స్ గురించి మాట్లాడతా, ఈ గేమ్ పరంగానే మాట్లాడుతున్నా. ఇద్దరు పట్టేసుకున్నారు కదా ప్రేరణని, వచ్చిందే రాక్షస్ అని చెప్పేసి క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి గట్టిగా అంటదనమాట. అంటే నొక్కేస్తుంది కదా క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి. అంటే విష్ణుప్రియ కూడా నోరు జారేసి నువ్వు ఒక పెద్ద పతివ్రతవే అని చెప్పేసి అంటదనమాట. గట్టిగా తిట్టుకున్నారు. అంటే ఇది గేమ్ పరంగా కాకుండా ఎమోషనల్గా పర్సనల్గా వెళ్ళిపోయి తిట్టేసుకున్నట్టు అనిపించింది. గేమ్లాగా ఆడకుండా పర్సనల్గా తీసుకున్నారు ఈ గేమ్లో మాత్రమే. కోడిగుడ్ల టాస్క్లో ఎంత జరుగుతుంది కదా, తిట్టుకుంటున్నారు కదా పర్సనల్గా కూడా, అయినా సరే కాళ్ళ మీద అలా కాలు వేసుకుని కూర్చుని ప్రశాంతంగా అబ్జర్వ్ చేసుకుంటా సలహాలు ఇస్తున్నాడు. అలా కాదు, కూల్, వదిలేసాయి ప్రేరణ, వదిలేసాయి, లివ్ ఇట్, చూసుకుందాం. అమ్మ వీళ్ళు ఇంత దెబ్బలు తగులుతున్నాయి, కింద పడుతున్నారు, చచ్చిపోతున్నారు, అయినా సరే మనోడు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఒక టేబుల్ మీద ఉంది, టేబుల్ మీద కాలు పెట్టుకుని అలా కూర్చుని సోద్యం చూసినట్టు చూసుకుంటే వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, వాళ్ళు లేడీస్ ఆడపిల్లల అయిండు కూడా అబ్బాయి టీంలో వాళ్ళు ప్రేరణ, యష్మి వీళ్ళంతా మణికంఠ బక్కగుండి కూడా పోటీ పడి వాళ్ళకి ధీటుగా వాళ్ళని ఢీ కొట్టే విధంగా వాళ్ళు టాస్క్లో పార్టిసిపేట్ చేసి ఆడుతుంటే మనోడు సైలెంట్ కూర్చుని సలహాలు ఇస్తున్నారు చూసావా, అక్కడ అనిపించింది వరస్ట్ చీఫ్ అని చెప్పేసి. ఈ గేమ్ పరంగా చూసుకుంటే కనుక ది బిగ్గెస్ట్ వరస్ట్ ప్లేయర్ పృథ్వీ, ది బిగ్గెస్ట్ వరస్ట్ ప్లేయర్ అండ్ చీఫ్ అభయ్, ది బిగ్గెస్ట్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద గేమ్ అంటే కనుక ప్రేరణ, యష్మి అండ్ మణికంఠ కూడా. రిమైనింగ్ వాళ్ళు వరస్ట్ ప్లే చేశారు ఈ గేమ్లో. అంతా చాలా అసలు బాగా ఆడలేదు. రూల్ ప్రకారం చూసుకుంటే అస్సలు బాగా ఆడలేదు రిమైనింగ్ వాళ్ళు. ఇక బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎగ్స్ కౌంట్ చేసి చెప్పండి అని చెప్పి సంచాలకు చెప్తారు. సంచాలకు వచ్చి 263 శక్తి టీం, 25 ఎగ్స్ కాంతార టీం. అంటే అబ్బాయికి 25 ఎగ్స్, నిఖిల్కి 263 ఎగ్స్. ఇవన్నీ చెప్తుంటే 25 ఎగ్స్ అని చెప్పంగానే అబ్బాయి టీంకి విష్ణుప్రియ అని ఎట్టకారంగా నవ్వుద్ది అని చెప్పేసి. ఎట్టకారంగా నవ్వేటప్పటికి వీళ్ళందరూ నిఖిల్ వాళ్ళందరూ విష్ణు అలా మాట్లాడకూడదు, అలా నవ్వకూడదు అనగానే ఏంటి ఏం తెలియనట్టుగా, నేను ఆ విషయం కోసం నవ్వలేదు, నేను దానికోసం నవ్వలేదు, ఏంటి ఏమైంది అంట. ఎంత యాక్టింగ్ అప్పుడు అనిపించింది నాకు చూస్తుంటే, నువ్వు సినిమాలో చేయాలి మా యాక్టింగ్ ఇక్కడ కాదని చెప్పేసి. అక్కడ కెమెరాలు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అక్కడ మా ఆడియన్స్కి అర్థమవుతుంది, అక్కడ కంటెస్టెంట్లు కూడా తెలుస్తుంది దానికోసం ఎటకారంగా నవ్విందని. కానీ అంత ఓవర్ యాక్షన్ ఏంటి, నేను దీనికోసం నవ్వలేదు, ఏమన్నారు అంట. ఏంటో వీళ్ళు గేమ్స్ అనిపించింది చూసినంతసేపు. ఎలా అయితేనే ఈ గేమ్ పరంగా చూసుకుంటే కనుక అబ్బాయి టీంని ఎర్రి పుష్పాలను చేశారు నిఖిల్ టీము, బికాజ్ ఆఫ్ ఓన్లీ అబ్బాయి వల్ల. నిజంగా చెప్పాలి, అబ్బాయి వల్ల వీళ్ళని అబ్బాయి టీంని ఎర్రి పుష్పం చేశారని అనుకోవచ్చు ఈ గేమ్ చూస్తే కనుక. మీకే అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే డెఫినెట్గా చేయండి. నేను చెప్పిన దాని ప్రకారం కాకుండా మీరేమనుకుంటున్నారో కన్ఫామ్గా 100% కమెంట్ అయితే పెట్టాలి ఈ వీడియోకి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, చూసిన ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇప్పుడు యాక్చువల్గా అబ్బాయి టీంకి 25 ఎగ్స్ వచ్చినాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే బిగ్ బాస్ అబ్బాయి టీం నుంచి ఒకరిని తీసివేయాలి అని బిగ్ బాస్ ఒక ఆదేశిస్తారు. అది కూడా ఎవరు, శక్తి టీం వాళ్ళు, అంటే నిఖిల్ టీం వాళ్ళే తీసివేయాలి డిసైడ్ చేసి. అంటే ఇక్కడ ఏమంటారు తెలుసా, సోనియా, ఆదిత్య లైట్, మణికంఠ లైటు, ఇంకెవరున్నారు గేమ్ ఇంట్లో బాగాడేవాళ్ళు, ఆదిత్య అంటే నిజంగా లైటు, మణికంఠ అంటే కొంచెం స్ట్రెంత్ లేదు కాబట్టి బాడీ వీక్ కాబట్టి అతను కూడా ఓకే లైటు. ఇక్కడ స్ట్రాంగ్ ఎవరున్నారు, ఇక అతన్ని ఎలాగో తీసారనుకో, ఎవరిని అబ్బాయిని, ఆ గేమ్ ఆడట్లేదు వేస్ట్, ఆ లెక్కలో కూడా తీసుకెళ్ళలేదు సోనియా వాళ్ళు. ఇక మిగిలింది ఎవరున్నారు, సోనియా, ప్రేరణ అండ్ యాష్మి, వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కాబట్టి ప్రేరణ ఇంకా చాలా 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 స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసింది ప్రేరణ. సో అది ఉద్దేశించి అది మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ప్రేరణని తీసేస్తారు. సో ఐ నో అనుకుంటా సైలెంట్గా, నాకు తెలుసు ఐ నో అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోద్ది ప్రేరణ వాళ్ళు తీసిన వెంటనే. నిజంగా చెప్పాలంటే ఇంత చెత్త చీఫ్ని చూడడం ఇదే మొట్టమొదట అనమాట. అంటే అబ్బాయి లాంటి చెత్త చీఫ్ని చూడడం. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూసినంత సేపు వీడియోని మీకు ఎలా అనిపిస్తుంది, ఎవరు బ్యాడ్, అబ్బాయి గుడ్డా బ్యాడ్డా, నిజంగానే చెత్త చీఫా, పృథ్వీ నిజంగానే వరస్ట్ కంటెస్టెంటా, ఇవి మీరు కొంచెం కమెంట్ అయితే డెఫినెట్గా చేయండి. కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంటే నా వీడియోస్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. ఉంటాను. జై హింద్.